ఇంకో మాట, నాకు పరిశుద్ధ స్థలము నిర్మించుకోవాలి. కనుక ఆయన నివాసం ఉండే స్థలం ఏ స్థలం? పరిశుద్ధ స్థలం. కనుక మనం పరిశుద్ధులమైతే తప్ప మనలో ఉండడు. మనలో ఉంటేనే మన ఇంటిలో ఉన్నట్టు, మనలో ఉంటేనే మన మందిరంలో దేవుడు ఉన్నట్టు. కనుక మనలో లేకుండా మన ఇంటిలోకి రాడు, మందిరంలోకి కూడా రాడు. అందుకే దేవుని వాక్యంలో నేను వారిలో నివసించాలి అన్నది దేవుని యొక్క కోరిక. అందుకొరకు మనము పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ స్థలము లేదా మందిరము అనేది మొట్టమొదట మందిరం ఎవరు? దేవుని వాక్యంలో ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మనిషే దేవునికి ఆలయం. కనుక ఈ ఆలయం, ఇది ఆలయంగా ఉండాలి, దేవునికి మనం ఆలయంగా ఉండాలి. అయితే ఇట్లాంటి ప్రజలందరూ, దేవుని బిడ్డలందరూ కూడి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, సహవాసం చేయడానికి అవసరమైన స్థలం కూడా అవసరమే, మందిరం కూడా అవసరమే. అందుకే ప్రభు అన్నాడు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి, అంటే నిర్మాణం చేయాలి. కనుక నిర్మించాలి అనే మాట దేవుడు వాడుతున్నాడు. 25:40 వస్తాం. 25:40 కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త. ఇప్పుడు ఎట్టబడితే అట్ట చేసేది కాదు, నీకు కనపరిచాడు. ఎప్పుడు కనపరిచాడు? కొండ మీద. అరే ఎక్కడ కాదు, నేను అడిగింది ఎప్పుడు. ఆయన ఎవరు? మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు. ఏం చేస్తున్నాడు? దైవ సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉండి తీసుకున్నాడు, దైవ చిత్తాన్ని తీసుకున్నాడు, తెలుసుకున్నాడు. కనుక దేవుడు అంటాడు, నేను నీకు కనుపరిచిన రీతిలో, నీకు ప్రత్యక్షపరిచిన రీతిలో నువ్వు మందిరాన్ని నిర్మాణం చేయాలి. అంతేగాని నీకు తోచినట్లుగా ఎవరు పడితే వాళ్ళు, దారిని పోయేవాళ్ళు కూడా చెప్తుంటారు, ఏమని, ఇట్లా